ఒక యాత్రికుడు శివభక్తుడైన వాడు కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాడు ట్రైన్లో. వెళుతూ ఉండగా హఠాత్తుగా ఒక చోట ఉగ్రవాదుల ప్రయోగం ఏదో జరిగి ఒక బ్రిడ్జి దాటగానే మరొక బ్రిడ్జి మధ్యలో ట్రైన్ డిరైల్ అయిందండి. మొత్తం ట్రైన్ అంతా కంపించిపోతుంది. అందరూ ఆహాకారాలు పడుతూ లేస్తున్నారు. ఒక ఆయన మాత్రం నమశివాయ అంటూ లేచాడు అతను. ఎందుకంటే నిరంతర జపపారాయణులకి హఠాత్తుగా అదే గుర్తొస్తుంది. అందుకే నిరంతరం భగవన్నామం అనుకోవడం అలవాటు ఉంటే కష్టకాలంలో కూడా స్ఫురిస్తుంది. లేకపోతే అయ్యో అమ్మో చచ్చిపోతుండ్రా బాబు ఈ మాటలు గుర్తొస్తుంది. వాటి వల్ల చచ్చిపోవడం అయితే ప్రయోజనం లేదు. అది భగవన్నామం అనుకున్న మహిమది. అది నమశివాయ అనుకోగానే వాళ్ళకి చిన్నప్పుడు నేర్పిన సంస్కారం ఏంటో కానీ మృత్యుంజయమూర్తి ధ్యాన శ్లోకం అతనికి స్ఫురించింది. అప్పుడు స్ఫురించడమే ఈశ్వరానుగ్రహం అండి. ఇక్కడ చిన్నప్పుడెప్పుడో తల్లిదండ్రుల దగ్గర చదువుకున్న మృత్యుంజయ ధ్యాన శ్లోకం అది స్ఫురించగానే అది